సూపర్ బ్రో సినిమా మైండ్ బ్రో లోపల మంచి విషయం బ్రో. బ్రో ఎన్ని ట్రోల్ చేశారు బ్రో మీరు, ఎన్ని ట్రోల్ చేశారు బ్రో మా అన్నని. కన్నప్ప సినిమా బ్రో సూపర్ హిట్ బ్రో, సూపర్ హిట్ బ్రో. మంచి విష్ణు అన్న ఫ్యాన్ అయిపోయాడు బ్రో, కోసుకుంటా బ్రో. ఒక్కసారి కలిపాడు బ్రో మంచి విష్ణు ప్లీజ్ బ్రో. బ్రో ఎక్కడో కల్పించాడు బ్రో, ఎందుకు ఇస్తాను ఎవరో చెప్పింది డబ్బులు ఇస్తానని. ఫ్యాన్స్ యాక్టింగ్ చించి అన్నా. ప్రభాస్ అన్న 30 minutes అన్న తలకాయ నెల మాట్లాడతాడు డైలాగు మామూలే కదా. ఏర్పొచ్చేదా లోపల లాస్ట్ లో కన్ను బి అది అలా ఎంతకన్నా వేరే లెవెల్ చెప్పి రొమాన్స్ అంటే సినిమాలో క్యారెక్టర్ తగ్గట్టు అది మన ఆకాశం మన శివుడు అండ్ ఇంకోటి చెప్తున్నా, మధ్యలో ద్వాపరయుగ పాండవుల గురించి కూడా చిన్న లైన్ ఉన్నది. అది నేను కూడా అంటే మన లాలు గారి నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు. అదొక మంచి ట్విస్ట్ మూవీకి. అంటే చాలా ట్విస్టులు పెట్టాడు మనోడు. ఓకే ఫైన్. లాస్ట్ ఎండ్ ఆఫ్ ద డే కన్నప్ప హిట్ బ్రో. ఆయన పెద్ద బడ్జెట్ అంటే బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద కలెక్షన్లు ఇవ్వాలని ఏం లేదు. మూవీ హిట్ అయిపోయింది. ఈ నెగిటివ్ రివ్యూస్ ఏం పట్టించుకోకుండా ఒకవేళ నెగిటివ్ రివ్యూస్ చెప్తే మైకం కూడా ముఖం అంతే. ఇంటర్వ్యూ వెళ్ళేదాకా దేవుడి సినిమా, ఇంటర్వ్యూ వెళ్ళేదాకా దయ్య సినిమా, తర్వాత దేవుడి సినిమా. ఇంటర్వ్యూ వెళ్ళేదాకా దయ్య సినిమా, తర్వాత దేవుడి సినిమా. అందులో ఎందుకో తెలుసా, మరో కలియుగ రాముడు ఉన్నాడు, మరో కలియుగ కృష్ణుడు ఉన్నాడు, మరో కలియుగ భీముడు ఉన్నాడు, మరో కలియుగ దేవుడు ఉన్నాడు ప్రభాస్. ఆయన లేకపోతే సినిమా ఏడుగొండలా ఎక్కడలా గోవిందా గోవిందా. ప్రభాస్ కోసమే. ప్రభాస్ వస్తే డబ్బులే డబ్బులు. హైలైట్స్ ఏందో తెలుసా, హైలైట్స్ రెండే. ఒకటి హీరోయిన్ నడుము, రెండోది ప్రభాస్ కళ్ళు. ఆ రెండు లేకపోతే ఏడుగుండలా ఎగరలా గోవిందా గోవిందా. వాళ్ళు ఉన్నారు జాబటికి, ఆ రెండు కానొస్తున్నాయి జాబటికి. బయట ఎండ కొడుతుంది, లోపల డబ్బులే డబ్బులు. ఇండస్ట్రీలో కుబేరుడు అయిపోయాడు. కోట్ల రూపాయలు వస్తున్నాయి. ఇష్టం నాకు గాన ఈ రెండే గాని వచ్చినాయి. హీరోయిన్ నడుము గాని వచ్చింది, ప్రభాస్ కళ్ళు గాని వచ్చినాయి. మిగతా మొత్తం గారాలి నాకు. తీసే చూసినా, మూసుకొని చూసినా, తెలుసుకొని చూసినా రెండే కానొస్తున్నాయి. ఈ కన్నుకేమో హీరోయిన్ నడుము కానొస్తుంది, ఈ కన్నుకే ప్రభాస్ కళ్ళు కానొస్తున్నాయి. మిగతా మొత్తం కనరాట్లేదు. భక్తుడు ఎలా మాట బాగా చూపించాడు. ఫస్ట్ హాఫ్ మనకు కొంచెం స్లో అనిపిస్తుంది, ఎందుకంటే బ్యాక్ హిస్టరీ తెలియాలి కదా. సెకండ్ హాఫ్ అంతా ప్రభాస్ వచ్చి మొత్తం స్టోరీని ఒక ట్విస్ట్ చేశాడు. మూవీ అయితే ఓవరాల్గా బాగుంది. క్లైమాక్స్ అయితే నేను అంటే విష్ణు నుండి అంత ఎక్స్పెక్ట్ చేయలేదు, అంత బాగా యాక్ట్ చేస్తాడు అనుకోని. మూవీ కూడా బాగా యాక్ట్ చేశాడు మొత్తం ఓవరాల్గా. చూడొచ్చు. క్లైమాక్స్ అయితే 20 minutes నాకు ఇది యాక్టింగ్ చూసి కన్ను నుండి బ్లడ్ వచ్చేసరికి నాకైతే అంటే మనం స్టార్టింగ్ ప్రభాస్ కోసం అనుకుంటాం. ప్రభాస్ కోసం వెళ్ళి ఇక్కడ మన కన్నప్ప భక్తుల కింద వస్తాము. అంటే ఆ బ్యాక్ స్టోరీ మనకు వాయులింగం అంటే ఏంటి, శ్రీకాళహస్తి స్టోరీ ఏ విధంగా ఉంటుంది, అంతా బ్యాక్ స్టోరీ బాగా చూపించారు. మంచు విష్ణు ఫ్యామిలీ కొంతమంది యాక్ట్ చేశారు, అందరూ యాక్ట్ చేయలేదు, అందరూ యాక్ట్ చేశారు. ఓవరాల్ మూవీ అయితే బాగుంది. ప్రభాస్ ఇచ్చి అంటే సినిమా ప్రభాస్ ముందు ప్రభాస్ తర్వాత అయిపోయింది. ప్రభాస్ ఏ విధంగా భక్తుడి కింద కన్వర్ట్ చేస్తాడు విష్ణుని, ఆ విధంగా బాగా చూపించాడు. ప్రభాస్ వచ్చి మొత్తం గేమ్ చేంజర్ చేశాడు. విష్ణు గారు యాక్టింగ్ చాలా బాగా చేశారు. ఫస్ట్ హాఫ్ కొంచెం మన స్లో అనిపించి, సెకండ్ హాఫ్ అంతా చాలా ఎక్కుతుంది. మళ్ళీ తర్వాత శివుడు హిస్టరీ తెలుసుకోవడం, కన్నప్ప హిస్టరీ అంటే ఏంటి, మనకు పురాణాల గురించి లైక్ ఫస్ట్ హాఫ్ ఎండింగ్లో అనుకుంటా మనకు కరెక్ట్గా పాండవుల గురించి చెప్తారు. బాగా చూపిస్తుంది. మళ్ళీ మనకు మన హిస్టరీ గురించి మనం తెలుసుకుంటాం. ఓవరాల్ మూవీ అయితే బాగుంది. ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ పండుగ, ఎందుకంటే ఇందులో ప్రభాస్ 26 నిమిషాలు ఉంటాడు. ఈ సినిమాకి ప్లస్ అంటే ప్రభాసే. ఈ సినిమా హిట్ అవుతుందంటే ప్రభాస్ వల్ల. వాళ్ళ విష్ణు యాక్టింగ్ కూడా బాగుంది. సినిమా గ్యారంటీ హిట్ అయితే బ్లాక్ బస్టర్. డే 1 కలెక్షన్ 100 కోట్లు కొడుతుంది గ్యారంటీ. సినిమా హిట్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, గ్రాఫిక్స్ కూడా బాగుంది, చాలా బాగుంది సినిమా. అక్షయ్ కుమార్ యాక్టింగ్ బాగుంది, ప్రతి ఒక్క యాక్టర్ యాక్టింగ్ బాగుంది. సినిమా హిట్, బ్లాక్ బస్టర్. ఫస్ట్ హాఫ్ వచ్చేసి హీరోయిన్ నడుము చూడాలి.
హీరోయిన్ ఎంట్రీ సూపర్. హీరోయిన్ నడుము చూసి విష్ణు పడిపోతాడు అంతే. థియేటర్లో ఉన్న జనాలు కూడా వాళ్ళ మతిపోతుంది అంతే. ఫస్ట్ హాఫ్ వచ్చేసి హీరోయిన్ సూపర్, లవ్ స్టోరీ సూపర్. సెకండ్ హాఫ్ వచ్చేసి ప్రభాస్ సూపర్ 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 యాక్టింగ్లో జీవించేశాడు, రుద్ర క్యారెక్టర్లో జీవించేశాడు. అమరేంద్ర బాహుబలి. ప్రభాస్ కోసమే సినిమా చూడాలి. అంటే గ్రేట్ అన్న. శివ శివ శంకర్ అనే సాంగ్ అది లైఫ్ టైం సెటిల్మెంటింగ్. అది ఓవరాల్గా అయితే 3 రేటింగ్ ఇవ్వచ్చు. సూపర్ ఉంది. 500 కోట్లు కలెక్ట్ చేస్తుంది అన్న పాన్ ఇండియా లెవెల్లో. ఈ సినిమాతో ట్రోలింగ్ తగ్గచ్చు అంటారా? ట్రోలింగ్ చేసేటోళ్ళు చేస్తూనే ఉంటారు. కాకపోతే సినిమాతో అయితే అందరూ చూస్తారు కదా కళ్ళతోటి. 3 అవర్స్ కూకబెడుతున్నారు కదా విష్ణు. కొద్దిగా మారచ్చు. కాకపోతే మన టాలీవుడ్లో ట్రోలింగ్ ఉన్నా కానీ పాన్ ఇండియా లెవెల్లో ఉన్నదన్నమాట. అట్లా శివుడు అక్షయ్ కుమార్ సూపర్ ఉందన్న. ఫస్ట్ అక్షయ్ కుమార్ తోనే స్టార్ట్ అవుతుంది మూవీ. బాగుంది, పర్ఫెక్ట్. కాజల్ రోల్ అసలు ఇంకా మేడం బాగుంది. పార్వతీ పరమేశ్వర్ లాగానే ఉన్నారు. ఆ సాంగ్స్ నిజంగా హీరో హీరోయిన్ మధ్యలో లవ్ ట్రాంక్ ఎమోషనల్స్ కానీ చాలా బాగున్నాయి భయ్య. మోహన్ బాబు గారు యాక్టింగ్ తీసుకోవాలి. నిజంగా ఈ సినిమాకి మోహన్ బాబు గారు చాలా హార్డ్ వర్క్ చేశారు. యాక్టింగ్ పరంగా చూసుకుంటే అంతకు మించి ఉంది. ఇన్ని సినిమాలు చూసింది ఒక ఎత్తు మోహన్ బాబు గారు, ఈ సినిమా వేరే లెవెల్లో చూపించారు. ఇవన్నిటికీ ఇంత కష్టపడి ఈ సినిమా ఇంత బ్లాక్ బస్టర్ రానికి మాత్రం మెయిన్ కారణం అని చూసినా అద్భుతమైన క్యారెక్టర్ వైజ్ అన్న. నిజంగా చూసుకుంటే ఇన్ని సినిమాలలో డిఫరెంట్ జోనర్. ఈ సినిమా భక్తి గురించి ఎలా చేస్తాడా ఏంటని చాలామంది ట్రోల్స్ మీమ్స్ చేశారు. కానీ క్యారెక్టర్ అయితే అద్భుతమైన క్యారెక్టరు. క్లైమాక్స్ చూసుకుంటే మాత్రం ప్రతి ఒక్కరికంటే తను పెడతారు భయ్య. ఇంకోటి మెయిన్ చెప్పుకోవాలంటే ఈ సినిమాకి సంబంధించి ప్రభాస్ అన్న ఎంట్రీ నుంచి స్టార్ట్ అవుతుంది భయ్య. సినిమా ఇంటర్వెల్ తర్వాత వేరే లెవెల్ భయ్య. సినిమా చాలా బాగుంది. బాగుంది భయ్య. మంచి విషయం, బాగా నటించాడు. ఏదో ట్రోలింగ్ బ్యాచ్ ఫ్లాప్ అంటారు కానీ ఇది ఇటు మాత్రం ప్రభాస్ ఉన్నందుకు కొద్దిగా ఒక స్థాయి పెరిగింది అంతే. కానీ ఇది ప్రభాస్ మూవీ అయితే కాదు. ప్రభాస్ ఉండడం వల్ల 2-3 స్థాయిలు పెరిగింది అంతే. పక్క 300 కోట్లు 400 బాగుంది. గ్రాఫిక్స్ బాగుంది. ఎక్కడ గ్రాఫిక్స్ చేసినట్లు లేదు. క్వాలిటీ మాత్రం బాగుంది. ఒక షాట్ మాత్రం బాగుంది. ఆ బాణాలు వేసే షాట్ సూపర్ ఉంది. హైలైట్ డిజైన్తో సూపర్ ఉంది. ఆయన శివుని రోల్లో చేసినట్టున్నారు. యాక్టింగ్ సూపర్ ఉంది. మన ప్రభాస్ మాత్రం నంది క్యారెక్టర్ చేసినట్టున్నాడు. ఆ మూవీలో తెలుసుకోండి. యావరేజ్ మూవీ. అంత గొప్పగా ఏముండవు, యావరేజే. బీజేఎం యావరేజ్. లాస్ట్ హాఫ్ అన్ అవరే మూవీకి క్రేజీ. ఇంకా స్టోరీ లాస్ట్ హాఫ్ అన్ అవర్లోనే ఉంది. ప్రభాస్ గారు వచ్చిన తర్వాత నుంచి స్టోరీ పికప్ అవుద్ది. లేదా అప్పటి వరకు నేనేం ప్రభాస్ ఫ్యాన్ని కాదు, బట్ ఆయన వచ్చినప్పటి నుంచే హైప్ స్టార్ట్ అయింది మూవీలో. అక్కడి నుంచే సీన్ స్టార్ట్ అయ్యాయి. ఆయన వెళ్ళిపోయి కూడా స్టోరీ ఉంది. అసలు లాస్ట్ ఎండింగ్ కన్ను తీయడం అవన్నీ ఆయన వెళ్ళిపోయాకే ఉంటుంది. ఆ సీన్ అయితే బాగుంది. మాటలు లేవు నాకు. ఎప్పుడెప్పుడే అయిపోతుందా అని వెయిట్ చేశా ఫస్ట్ హాఫ్ వల్ల అయితే. కానీ ఇంకా ప్రభాస్ వచ్చారు కాబట్టి నాకు కూడా కొంచెం ఊపిరి వచ్చింది మూవీలో. ఫస్ట్ హాఫ్లో రొమాన్స్ తప్ప ఏమీ లేదు. మధ్యలో ఆ కాలముక్కుడు అని వస్తాడు, 2 minutesలో చచ్చిపోతాడు. అసలు ఎందుకు వస్తాడో ఏం చేస్తాడో అర్థం కాదు. స్టోరీ వాళ్ళు మీరు ఇప్పుడు డివోషనల్ మూవీ అన్నప్పుడు డివోషనల్ తీయాలి. మీరు రొమాన్స్ పెట్టేసి 2 hours రొమాన్స్ పెట్టేసి హాఫ్ అన్ అవర్ డివోషన్ తీస్తా అంటే మనం ఒప్పుకోము. అదొక్కటే చాలా డిసప్పాయింట్ అయ్యాను. 2.5 రొమాన్స్ ఫస్ట్ మీరు ఓన్లీ లాస్ట్ సెకండ్ హాఫ్ని మూవీగా తీసుకుంటే సూపర్ హిట్ అయ్యేది. మీరు ఫస్ట్ హాఫ్ తీసేసి ఓన్లీ సెకండ్ హాఫ్ పెడితే అంతే. అంత క్లైమాక్స్ చాలా బాగుంది. గూస్ బంప్స్ వచ్చాయి నాకైతే. నేనేమంత డివోషనల్ అది ఇది కాదు, బట్ నాకే చాలా బాగా అనిపించింది మూవీ. లాస్ట్ హాఫ్ అన్ అవర్ కోసం మీరు 2.5 hours భరిస్తారంటే గో ఫర్ ఇట్. లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే వర్త్ వాచింగ్.